అసభ్య వ్యాఖ్యల కేసులో అదుపులో కేసు నమోదు అజ్ఞాతవాసం శ్రీకాకుళం నుంచి వస్తుండగా పట్టుకున్న విశాఖ పోలీసులు రోడ్డు మార్గంలో తుళ్లూరు తరలింపు నేడు మంగళగిరి కోర్టులో హాజరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే మహిళలపై రాళ్లు చెప్పులు బూతులు దుర్భాషలతో విరంగం అమరావతి మహిళలకు జగన్ క్షమాపణ చెప్పాలన్నవే నేరం పొదిల్లో రెచ్చిపోయి మరీ దాడులు కానిస్టేబుల్తో ఒకటి మహిళకు గాయాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే లేకపోతే జగన్ ఏ మొహం పెట్టుకుని వచ్చావు అంటూ నాడు పొగాకు రైతులను దగా చేసావు, రాజకీయాల కోసం రైతులను రెచ్చగొడతావు, అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు పట్టవా, మంత్రులు డోలా గొట్టిపాటి ఫైర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే మొక్క అక్కడికి వెళ్ళి మీకు అందరికీ అద్భుతంగా జరుగుతోంది పొగాకు వాళ్ళు, మీరు చాలా బాగున్నారు, ఇప్పుడు జగన్ అనవసరంగా అబద్ధాలు చెప్తున్నాడని వాళ్ళతో చెప్పచ్చుగా, వాళ్ళతో చెప్పించచ్చుగా, అప్పుడు కదా నిజమేంటి అనేటటువంటి తెలిసేది. లేకపోతే గాలి జైలు శిక్ష రద్దు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో దోషిగా తేలిన కర్ణాటక మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి సిబిఐ కోర్టు విధించిన జైలు శిక్షను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. గాలితో పాటు మిగతా ముగ్గురు నిందితులు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర తీర్పుతో కర్ణాటక శాసనసభ సభ్యుడిగా గాలి జనార్దన్ రెడ్డి సభ్యత్వం పునరుద్ధరణ జరగనుంది. ఓఎంసీ కేసులో బెయిల్ ఇవ్వడంతో పాటు జైలు శిక్షణ రద్దు చేయాలంటూ గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డి, విడి రాజగోపాల్, మహోజ్ అలీ ఖాన్ ఓఎంసీ కంపెనీ వేర్వేరు క్రిమినల్ అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టి బుధవారం తీర్పు వెలువరించింది. నిందితులందరికీ బెయిల్ మంజూరు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అలీఖాన్ 10 లక్షల చొప్పున వ్యక్తిగత బాండు సిబిఐ కోర్టు నిర్దేశించిన మొత్తానికి ఇద్దరు పూచికత్తులు సమర్పించాలని పేర్కొంది. రాజగోపాల్ 1 లక్ష వ్యక్తిగత బాండు 2 పూచికత్తులు సమర్పించాలని తెలిపింది. నిందితులు ఎవరు హైకోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, ఎలాంటి క్రిమినల్ చర్యలు భాగస్వాములు కారాదని షరతులు విధించింది. ఇక ఈ కేసులో ప్రధాన పిటిషన్లు ఆగస్టులో విచారణకు రానున్నాయి. ఓబులాపురం కేసులో సిబిఐ కోర్టు గత నెల 6న తీర్పునిచ్చింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారిస్తూ 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాగా ఇదే కేసులో నిందితురాలుగా ఉన్న ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు తిప్పి పంపి 4 రోజులు అవుతున్నా ఎందుకు ఆలస్యమైందని సిబిఐని ప్రశ్నించింది. ఈ పిటిషన్ 3 నెలల్లో పరిష్కరించాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన గడువు నిర్దేశించిన కౌంటర్ దాఖలు చేయబడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సిబిఐ వాదన వినలేదు అనే కారణంతో శ్రీలక్ష్మికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ధర్మాసనం గుర్తు చేసింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మద్యం స్కామ్లో మిథున్ రెడ్డి